నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్ నిహిమ. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ లేదా వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అన్న అంశంపై రాష్ట్ర రాజకీయంలో తీవ్ర చర్చ నడుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో జగన్ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో ఆయన అనుసరించబోయే వ్యూహంపై అసెంబ్లీ వేదికగా ఏ చర్చ జరగనుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మళ్లీ అసెంబ్లీ సమావేశాల వేడి రాజుకుంది. ఆగస్టు 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. అయితే ఈ సమావేశాల ప్రారంభానికి ముందు రాష్ట్ర రాజకీయ వర్గాలలోనూ సాధారణ ప్రజల్లోనూ తలెత్తుతున్న ఒకే ఒక్క $1 మిలియన్ ప్రశ్న: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి సభకు వస్తారా లేదా అని. దేశంలోనే అత్యంత విచిత్రమైన రాజకీయ పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారింది. చట్టబద్ధంగా శాసనసభలో అత్యధిక స్థానాలు పొందిన ఏకైక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నప్పటికీ సభా వేదికపైకి వచ్చి ప్రజా సమస్యలపై గళమెత్తడానికి పెద్దగా ఆసక్తి చూపని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన ఆ పార్టీ అనూహ్యంగా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే కారణంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉండడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఆగస్టు 17 నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్ జగన్ రేపు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రక్రియలు, ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాడాలనే దానిపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం నిర్వహణ వెనుక ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు సమావేశాలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయడానికి భేటీ అవుతున్న జగన్ స్వయంగా తాను మాత్రం యథావిధిగా ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా లేదా గత కొన్ని సమావేశాలుగా ఆయన ఏ విధంగానైతే సభకు దూరంగా ఉంటున్నారో ఈసారి కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీకి చెందిన మిగిలిన ప్రజా ప్రతినిధులు కూడా గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చాలా వరకు నిశ్శబ్దంగానే ఉండిపోయారని, సరైన రీతిలో సభలో గళం విప్పలేకపోయారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రేపు నిర్వహించబోయే ఈ ఎమ్మెల్యేల వ్యూహాత్మక సమావేశం వల్ల వచ్చే సానుకూల ఫలితం ఏమిటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే ఈ 4 రోజుల స్వల్పకాలిక సమావేశాలకు ఎలాగూ వైఎస్ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేల ప్రధాన బృందం దూరంగా ఉండే ఆలోచనలోనే ఉన్నప్పుడు ఈ రకమైన సన్నాహక సమావేశాల వల్ల ప్రజలకు లేదా పార్టీకి లభించే వాస్తవిక ప్రయోజనం ఏముంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడానికి శాసనసభే అత్యున్నతమైన వేదిక అని, అక్కడకు రాకుండా బయటకు చేసే చర్చల వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే దానిపై తీవ్ర ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఆగస్టు 17న సభ ప్రారంభమయ్యే వరకు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడేలా లేదు.